ఇది కూడా ఏది అలవాటు చేసుకోవద్దు. నేను చాలా మందికి అంటాను, గట్ హెల్తీగా ఉండాలా లేదనేది మనం కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. కొంతమందికి టీ తాగితేనే మోషన్ అవుతుంది, ఇది మోర్ డేంజరస్. ఇది నేను యాక్చువల్లీ నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న అదే. మాకు చాలా మందికి టీ కాఫీ తాగకపోతే వాళ్ళకి బండి కదలదు, అదొక ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది బాడీలో. అదొక పాయిజనస్ అడిక్షన్ అంట నేనైతే, నిజంగానే. ఎందుకంటే ఇది ఒక అడిక్షన్. అది తాగలేదు అనుకోండి మోషన్ అవ్వదు, ఒక రోజు 4-5 రోజులు ఆపేస్తాం అనుకోండి అసలు మోషన్ అవ్వదు. యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయండి టీల్లో. కొంతమంది స్మోక్ చేస్తే మోషన్ అవుతుంది అంటారు, కొంతమంది ఉన్నారు డ్రింక్ చేస్తే పొద్దున మోషన్ అవుతుంది అని కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. సో ఇవన్నీ అడిక్షన్స్. ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ అంటే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి వితిన్ 2 to 3 minutesలో ఫ్లష్ చేసి బయటకు వచ్చి వర్కౌట్ చేసుకొని మంచిగా డీటాక్స్ వాటర్ తాగి, దాని తర్వాత ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ తాగి, దాని తర్వాత ఒక మంచిగా జావలు తాగి. జావల్లో ఎంత అద్భుతం అండి అసలు. రాగి జావలు కొన్ని ఫ్లాక్ సీడ్స్ కలుపుకొని రోజు జావ తాగామనుకోండి, అసలు గట్ ఎంత హెల్దీగా ఉంటుంది. మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి, అసలు ఎంత మంచిది. అసలు మనకి ఐరన్ ఉంటుంది, అసలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మొత్తం నీట్గా బాడీకి ఎంత కావాలో అంత ఐరన్ వస్తుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది, కాల్షియం వస్తుంది రాగి జావలో. రాగి జావ ఒక అద్భుతం, ఇప్పుడు కాదు పాతకాలం నుంచి రాగి జావ తాగి నరాలకి బలం, జాయింట్స్ కి బలం. అందరికి పడుతుందండి రాగి? అంటే కొన్ని కేసెస్లో, కొన్ని పైల్స్ ఉంటాయి, పైల్స్ కేసెస్లో కొన్ని కేసెస్లో పడవు. అదే చెప్తున్నాను కదా, ఎవ్రీ పర్సన్కి డైజెషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు రాగి మనం తాగామనుకోండి మనకు చాలా మంచిది, స్ట్రాంగ్ అవుతాము, వీక్నెస్ పోతుంది, జుట్టుకు మంచిది, బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. కొంతమందికి అదే రాగి తీసుకుంటే అసిడిటీ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను, ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి రాగి పడని వాళ్ళకి జొన్న జావ తాగమంటాం, కొంతమందికి ఇంకా బెస్ట్ బార్లీ జావ తాగమంటాం, ఇంకా బెస్ట్ రాజగిర, తోటకూర విత్తనాలు, మోర్ ఐరన్, ఆ జావ తాగుంటాయి. ఈ 4టిని కలుపుకొని ఇప్పుడు రాగి జావే తీసుకుంటే కొంతమందికి పడదు, అందులో రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లీ, కొంతమందిలో కొన్ని ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్ పౌడర్ అన్నీ కలిపేసుకొని ఒక జావ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. దాన్ని పొద్దున పూట మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని వెజిటబుల్స్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి అది ఉడుకుతున్నప్పుడు ఈ జావను కలిపి పెట్టుకున్నాం కదా, అవి 2 స్పూన్లు వేసుకొని ఉడకబెట్టుకొని మంచిగా జావ తీసుకోండి. ఎంత హెల్దీ మార్నింగ్ వింటుంటే అసలు ఎంత హెల్త్ అలా తనుగొస్తుంది. ఇంకా హెల్దీ కావాలి. ఇంకా స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ ఘీ, వీటి ప్రభావం ఎలా ఉంటుందండి మన గట్ హెల్త్ మీద, మన స్టమక్ మీద? చాలా మంచిదండి, మితంగా తీసుకుంటే ఏదైనా మంచిది. సో కోకోనట్ ఆయిల్ తీసుకోమంటారు పొద్దునే కొంతమంది. ఇవన్నీ నేను ఏమంటే ఇవన్నీ వద్దు, అడిక్షన్స్ చేసుకోవద్దండి. ఫస్ట్ మీకు ఏదైనా సరే ఇది తీసుకుంటేనే మోషన్ అవుతుంది, ఇది తీసుకుంటేనే నాకు అవుతుంది, ఏదైనా సరే ఇది ఎందో ఏ ప్రాబ్లం అయినా సరే ఇది తీసుకుంటే నాకు తగ్గుతుంది అన్న అడిక్షన్స్ పెట్టుకోవద్దండి. ఒకవేళ అడిక్షన్ ఉందనుకోండి దాన్ని ఇమీడియట్గా ఇది చేసుకోవద్దు. ఇప్పుడు మనకు ఒకవేళ ఘీ తాగితేనే, కోకోనట్ ఆయిల్ తీసుకుంటేనే అంటే కొన్ని రోజుల వరకే, ఎప్పుడు గట్లో చాలా స్ట్రక్ అయిన పార్ట్ ఉంటుంది కదా, అది ఫ్లష్ అయ్యేంత వరకే. వన్స్ నీట్గా మోషన్ అవుతుందంటే ఆ అడిక్షన్ కూడా ఆపేసేయండి. రైట్. దేనికి అలవాటు చేసుకోవద్దండి. పొద్దున్నే లేగండి, బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి ఒక 2 minutesలో మొత్తం ఫ్లష్ చేసి బయటికి రండి. తర్వాత ఆ రోజు చాలా హాయిగా ఉంటుంది, రోజంతా కూడా బాగా నడుస్తుంది. కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు కూర్చొని, ఆ వేడి నీళ్ళు అలవాటు కొంతమందికి టీ కాఫీలు అలవాటు పొద్దున్నే. అంటే బాడీని ఆటోమేటిక్ కండిషన్లో పెట్టాలి. ఆటోమేటిక్ కండిషన్లో. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా క్రానిక్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు అది కూడా హెల్దీ అనిపిస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది కదా, అది మీకు రెగ్యులర్గా అవుతుంటుంది. సో కొన్ని రోజులు తాగకుండా చూడండి, అవ్వట్లేదా మీరు హెల్దీగా లేరు, మీరు అసలు అలవాటు చేసేసుకున్నారు. దాన్ని కొద్దిగా ఈ రోజు తాగాం రేపు తాగొద్దు, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి, కొద్దిగా ఆసనాస్ చేసుకోండి. సో స్లోగా అలవాటు కూడా పోతుంది. అప్పుడు మీకు అసలు ఏ అలవాటు లేదు, పొద్దున్నే బెడ్ దిగుతారు, మోషన్ ఫ్లష్ చేస్తారు, ఇంకా మీ త్రోట్ దడి చూడండి ఎంత యాక్టివ్. ఎంతసేపటి లోపల మోషన్ అవ్వాలండి? లేచిన ఎంతసేపటి లోపల హెల్దీ అడల్ట్కి బెడ్ దిగిన వెంటనే వెళ్ళిపోవాలండి, బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టినట్టు వెళ్ళిపోవాలి మోషన్కి వెళ్ళాలి. అసలు 99%, 90% కూడా కాదు, ఎవరికి ఉండదు. హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరికి లేదు స్వప్న గారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం, ప్రాపర్ ఫుడ్ ఉందా, ప్రాపర్ స్లీప్ ఉందా, ప్రాపర్ వాటర్ తాగుతున్నారు, ఇవన్నీ పక్కన పోండి, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్దీగా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి, నా స్కిన్ హెల్దీగా ఉండాలి, ఇంపాసిబుల్. బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్. మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే మిరాకిల్ రిజల్ట్స్. అసలు మీరు యంగ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, స్కిన్ హెల్దీగా ఉంటుంది. అది చూసుకోవడానికి కూడా మనం చాలా ఆశపడతాం కానీ చెయ్యం. అది సన్నగాలని అందరికీ ఉంటుంది, హెల్దీగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది. అది చేసుకుంటే అంత బాగుంటుంది. ఆ టఫ్ ప్రాసెస్ చేస్తున్నారా? చేయట్లేదు. ఆ టఫ్ అనుకుంటాం కానీ. నాకు మాత్రం మీరు ఇచ్చిన టర్మరిక్ టీ బాగా పనిచేస్తుంది. బెస్ట్ అండి అసలు. టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అసలు అన్నీ నానబెట్టుకుని గింజలన్నీ రాత్రే ప్రిపేర్ చేసుకున్న ఒక డబ్బాలో రాత్రి నానబెట్టి అందులోనే ఒక బెండకాయ, కొంచెం గుమ్మడికాయ ముక్క, మీరు చెప్పారు తెల్ల గుమ్మడికాయ ముక్క, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మింట్ అన్నీ వేసేసి 2 ఆకులు వేసేసి నానబెట్టేసి పొద్దున్న దాన్ని లైట్గా హీట్ చేసి వడగట్టేసి దానిలో ఇంత చిటికెడు పసుపు వేసుకుని తాగమన్నారు. అవును, స్కిన్కి ఎంత మంచిది అసలు. తాగారు మీరు, ఎంత హెల్దీగా ఉంటారు అసలు, గట్టికి చాలా మంచిది.
అది Best అది అది. నిజంగా ఒక అంటే అది అడిక్షన్ కాదు కానీ ఒక హెల్దీ హ్యాబిట్ లా అనిపిస్తుంది నాకైతే. బెస్ట్ అది. మార్నింగ్ మోషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే డిటాక్స్ వాటర్ తాగితే మోర్ ఎనర్జీ మనకి. అంటే త్రూఅవుట్ ద డే మనం తింటున్నాం కదా, అది డైజెషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఈ వాటర్. సో అది. నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీ అయిపోతుంది మనకి. డాక్టర్ షగుఫ్తా, లవంగం ఎఫెక్ట్ ఏంటండి? లవంగం చాలా మంచి ఔషధం. కొంచెం హీటింగ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన బాడీలో గొంతు క్లియర్ చేయడానికి కానీ, అలాగే పంటి నొప్పి వచ్చినా కానీ, అలాగే ఈవెన్ డైజెషన్కి చాలా మంచిదని విన్నాను నేను. నిజంగానే లవంగం ఒక బెస్ట్ ఔషధం మౌత్ క్లీనింగ్ కోసం. మనము స్టార్ట్ అయ్యేదే ఫుడ్ ఎక్కడి నుంచి, మౌత్ నుంచి వెళ్తుంది. మౌత్ మనం క్లీన్గా ఉంచాలి. ఆ క్లీన్గా ఉంచే గుణాన్ని లవంగం కలిగి ఉంది. లవంగాన్ని మనము పంటి నొప్పి ఎప్పుడన్నా, ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పసు పావం ఏంది, లేదంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్లడ్ వచ్చింది, ఒక లవంగాన్ని క్రష్ చేసి అక్కడ పెట్టి ఇలా ప్రెస్ చేసామనుకోండి, 5-10 నిమిషాలు ఆ పెయిన్ పోతుంది మనకి. ఎంత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది. మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, లేదంటే మనకి చీము పట్టిన వస్తుంది, ఏది ఉన్నా సరే పెట్టిన వెంటనే తగ్గుతుంది. ఏ మెడిసిన్ కూడా అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేద్దాం, లవంగం అంత పనిచేద్దాం. అంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి లవంగం ఉంది. మన దాల్చిన చెక్క కూడా చాలా అద్భుతం. ఇవన్నీ కొద్ది హీట్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు చాలా మందిలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందిలో గురకు ఉంటుంది, కొంతమందిలో కైండ్ ఆఫ్ నోసి ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి, ఈ డస్ట్ ఎలర్జీస్. ఇవన్నీ వీళ్ళకి ఏమీ లేదు, 2-3 లవంగాలు, కొద్దిగా మిరియాలు 2-3, కొద్దిగా చిన్న అల్లం ముక్క, ఒక దాల్చిన చెక్క, ఇవి నీళ్ళలో వేసుకొని ఒకటి లేదా 2 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని రోజు కూడా కాదు ఆల్టర్నేట్ డేస్గా తాగామనుకోండి, ఇది మొత్తం క్లియర్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. ఇప్పుడు డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నారు కదా, మనకి నోరు కొంచెం స్టిక్కీగా ఎండిపోయినట్టు ఉండడం, మాట్లాడుతుంటే పెదవులు ఎండిపోయి పెదాలు తడుపుకోవడం, ఇవన్నీ డీహైడ్రేషన్ అయినా? అవును, డెఫినెట్లీ. ఇంకేమైనా కారణాలు ఉంటాయా? లేదు, డిహైడ్రేషన్ 100%. ఇందులో 80% డిహైడ్రేషన్ తీసుకోవచ్చు. 80% మనం కొన్ని అంటే లైక్ ఫైబర్ ఫుడ్ సరిగా నీళ్ళు బాగా తాగుతున్నాం కానీ ఫైబర్ ఫుడ్ కరెక్ట్ లేదు. అంటే లైక్ లాంగ్ గ్యాప్. కొంతమందికి పొద్దున్నే 1 లీటర్ తాగేసి త్రోట్ డే తాగకుండా ఈవినింగ్ ఎప్పుడో తాగుతారు. అలాంటి వాళ్ళకు కూడా మౌత్ చాలా డ్రైగా అవ్వడము అని జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ మెయిన్ పెంచుకోండి అండ్ ఫైబర్ బాగా తీసుకోండి. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూరని మనం నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగడం కానీ, అప్పుడప్పుడు మనం డీటాక్స్ టీలు అవి తాగుతూ ఉంటాం కదా, దాని బదులు పాలకూర, ఒక ఇలాచి మనం నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగితే ఆ మౌత్ డ్రైనెస్ తగ్గుతుంది అండ్ మౌత్ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది. మంచి న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. న్యూట్రియంట్స్ అసలు పాలకూర అంటేనే మోర్ ఐరన్, మోర్ మైక్రో న్యూట్రియంట్స్. ఇది ఒక పెద్ద డౌట్ నాకు, ఐరన్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుందా? మోర్ ఐరన్. ఇప్పుడు మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఐరన్ ఉన్నా కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు, వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐరన్ అనేది ఎంత మోతాదులో, ఇప్పుడు ఏదైనా సరే న్యూట్రియంట్స్, ఇప్పుడు B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ ఏదైనా సరే కరెక్ట్ మోతాదులో ఉండాలి. మోర్ దెన్ ఉండదు, మరీ తక్కువ ఉండదు. అదే మన బాడీ ఎలాంటిదంటే మన పొట్ట ఎంత కావాలో అంతే తినాలి. నువ్వు మోర్ దెన్ తిన్నావు అనుకోండి అదొక సమస్య, తక్కువ తిన్నావు అనుకో అదొక పెద్ద సమస్య. దానికి సమపాలన ఉండాలి. అలా న్యూట్రియంట్స్ కూడా ఈవెన్ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఏవైనా సరే మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్లో ఉండాలి. మోర్ ఐరన్ ఉన్నా కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్. అండ్ నేను విన్నది ఏంటంటే, ఇది చాలా ఆక్వర్డ్ సబ్జెక్ట్ మాట్లాడడానికి, కానీ మోషన్ పాస్ చేసే బేసిక్గా మోషన్ ఉన్న విధి విధానాన్ని బట్టి కూడా మన బాడీ కాన్స్టిట్యూషన్ హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు అని చెప్పి. అంటే బాగా హెవీగా ఉందా మోషన్, అండ్ మందం చేసి, అంటే తెల్లగా మోషన్ చేస్తే చాలా దాన్ని చిన్న పిల్లల కోసం చెప్పేవారు, చంటి పిల్లల కోసం. మోషన్ తెల్లగా వచ్చిందంటే ఒంట్లో మందం చేసిందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో అలాంటి కొలమానాలు ఉన్నాయండి. ఎవరు అంటే పట్టించుకోరు ఇవాళ రేపు ఎవరు. చాలా ఇంపార్టెంట్. యాజ్ అ డాక్టర్ మనం చెప్పాల్సిందే, స్టూల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అసలు మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఉందా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉందా, ఎంత బ్యాలెన్స్డింగ్ గా ఉంది అనేది స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తుంటారు. కానీ మేమేం చేస్తామంటే నాలుకను చూసి కూడా వీళ్ళ మోషన్ ఎలా ఉందో కూడా చెప్పచ్చు. నాలుకను చూస్తే నాలుకలో వైట్ కలర్ ప్యాచ్ ఫామ్ అయింది అనుకోండి, వీళ్ళ మోషన్ టైట్ గా అవుతుండొచ్చు, లేదంటే నీళ్ళలాగానే అయిపోతుండొచ్చు. మోషన్ ఎప్పుడు సాఫ్ట్ గా స్మూత్ గా పడిపోవాలి. ఎప్పుడైతే టైట్గా ముద్దలాగా పడడం కానీ, సో కొంతమంది మేము అడుగుతాం ఎగ్జామినేషన్, మేము ఏదైనా ప్రాబ్లంతో వచ్చారనుకోండి, మోషన్ ఎలా అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అదే అడగాలి కూడా. మోషన్ ఎలా అవుతుంది మీకు, స్లీప్ ఎలా ఉంది. సో మోషన్ అనేది సాఫ్ట్గా ఈజీగా పాస్ అయిపోవాలి. హార్డ్గా అయినా, వాటరీగా అయినా, వైట్ కలర్లో, రెడ్డిష్ కలర్లో ఉంటుంది. కొంతమంది ఈ మధ్య వస్తున్నారు. నేను యాక్చువల్లీ జ్యూసెస్లో కాన్స్టిపేషన్ ఉంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ తాగమంటాను కొన్ని కేసెస్లో. ఇది తాగుతుంటారు, తాగిన తర్వాత 2-3 రోజులు తాగి భయపడి ఆపేసాం మేడం అంటారు. ఎందుకు ఆపారంటే మోషన్ రెడ్గా వచ్చింది మేడం. అసలు బీట్రూట్లో ఉన్న సహజ గుణమే మన బీట్రూట్. సో అదొక భయం ఉంటుంది కొంతమందికి. సో మనం ఏ ఫుడ్ తింటామో కొన్ని మన న్యాచురల్ ఫార్మ్స్ ఏంటంటే ఆ కలర్లో మోషన్ అవుతుంది. అలా కాకుండా మీరు తినే ఫుడ్ అంతా నార్మల్గా ఉండి కూడా మీకు పెయిన్ఫుల్గా ఉండి మీకు బ్లడ్ పడుతుంది మోషన్లో అంటే మొత్తం ఖచ్చితంగా పైల్స్ ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళి మనం చూసుకోవాలన్నమాట.